నిన్న మొన్న మనం విన్నాం, రైతుల గురించి మాట్లాడుకుందాం. మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఏ రోజు కూడా హెరిటేజ్కు తాను అధికారంలో ఉండగా లబ్ధి చేకూర్చే పనులు చేయలేదని చెప్పి ఈరోజు క్యాబినెట్లో కొన్ని కీలకమైనటువంటి డెసిషన్స్ తీసుకున్నారు సార్. హెరిటేజ్కు రాయితీలు క్యాబినెట్లో ఆమోదం, చంద్రగిరి మండలం కాశీపెంట హెరిటేజ్ ఫుడ్స్ యూనిట్కి రాయితీలు, హెరిటేజ్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం సబ్సిడీ, 5 ఏళ్ల పాటు 100% జీఎస్టీ రియంబర్స్మెంటు, కరెంటు బిల్లులో యూనిట్కు ₹1 రాయితీ. సొంత సంస్థల కోసం తీసుకున్నటువంటి నిర్ణయం సార్ ఇది. సార్, ఈశ్వర్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకు, సాక్షి ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన అసెంబ్లీలోనే చెప్పారు, నేను ప్రభుత్వంలో ఉండగా హెరిటేజ్ ఏది చేయకూడదు, ప్రభుత్వ పని ఏం చేయకూడదు. కానీ రంజాన్ తోఫా, అదేదో క్రిస్మస్ లేకపోతే సంక్రాంతికి ఇచ్చిన వాటిల్లో నెయ్యిలు ప్లస్ లడ్డులు స్వీట్లు అన్నీ కూడా ఈ హెరిటేజ్ నుంచే ఇచ్చారండి. ఓకే. ఏది 2014 నుంచి 19 వరకు అన్ని హెరిటేజ్ నుంచే వచ్చినాయి. మరి హెరిటేజ్కి ప్రభుత్వంలో ఉండగా నేను చేయకూడదు అని చెప్పడం అనేది అబద్ధాలు అలవోకగా తడుముకోకుండా చెప్పగలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ అంటే అది చంద్రబాబు నాయుడు గారేనండి. ప్రభుత్వమే హెరిటేజ్ నుంచి కొనమని ఆర్డర్స్ ఇస్తుందా సార్? ఎట్లా ఇప్పుడు ఆ తోఫా కానీ రంజాన్ తోఫాను, తర్వాత సంక్రాంతి కానుక, లేకపోతే మిగతా ఏదైనా కానుకలు ఇస్తున్న సమయంలోనో ప్రభుత్వం ఒక ఆర్డర్ ఇస్తుంది, ఆర్డర్ ప్రకారం హెరిటేజ్లో మాత్రమే తీసుకోవాలా? హెరిటేజ్ అండి ఆ రోజున ఇచ్చిన వాళ్ళు ఆ ఆర్డర్లో హెరిటేజ్ నుంచి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఏ ఏ పదార్థాలు తీసుకోవాలనే ఆర్డర్లు ఉన్నాయి ఆ రోజున. 2014-19 మధ్యలో ఇచ్చిన ఆర్డర్లన్నింటిలోనూ ఉన్నాయి. అది వాస్తవం. ఇచ్చారు, నెయ్యి ఇచ్చారు, స్వీట్స్ ఇచ్చారు, పెరుగు ఇచ్చారు, ఇట్లా అన్ని రకాల స్వీట్స్, అదే అన్ని రకాల పదార్థాలు హెరిటేజ్ నుంచి ఆ ప్యాకెట్లలో వెళ్ళాయి. అది వాస్తవం. ఇది ప్రజలందరికీ తెలుసు, తిన్న వాళ్ళకి కూడా తెలుసండి. రంజాన్ తోఫా తిన్నవాళ్ళు, సంక్రాంతి కానుక తిన్నవాళ్ళు, వీళ్ళందరికీ తెలిసిందే. అది వీళ్ళందరికీ అది అడగచ్చో లేదో, పోనీ క్వాలిటీ ఉన్నదన్నా ఇచ్చారా లేదా, అదేమన్నా తెలుసా? అది మనం చెప్పలేదు సార్. క్వాలిటీ ఉందా లేదా అనేది ఈ ప్రభుత్వానికి క్వాలిటీ ఎందుకంటే మొన్న మజ్జిగ అనేది హెరిటేజ్ పెరుగు అనేది FSSAI చెప్పింది వీళ్ళ పెరుగులో అసలు పెరిగే లేదని. పెరుగులో పెరిగే లేదు. క్వాలిటీ విషయాలు మనం మాట్లాడలేములేండి సార్. క్వాలిటీ ఉందా లేదా, నెయ్యిలో క్వాలిటీ ఉందా, పెరుగులో క్వాలిటీ ఉందా, మజ్జిగలో క్వాలిటీ ఉందా, స్వీట్ లో క్వాలిటీ ఉందా, ఇవన్నీ మనం చెప్పలేములే. కానీ ఇవ్వడం అయితే ఇచ్చారండి. ఆయన అబద్ధాలు, అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్తే సరిపోదు. మరి ఇప్పుడు కూడా హెరిటేజ్ కి రాయితీలు ఇవ్వడాన్ని మొన్నటికి మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ ఇప్పటికిప్పుడు రాయితీలు ఇవ్వడాన్ని ఎలా చూస్తారు? అది అంటే ఆయన ముఖ్యమంత్రి అయిందే ఆయన హెరిటేజ్ కాపాడుకోవడానికండి. ఆయన హెరిటేజ్ కాపాడుకోవాలి, ఆయన హెరిటేజ్ లాభాల్లో ఉండాలి. ఆయన ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి హెరిటేజ్ సెన్సెక్స్ లో టాప్ లోకి వెళ్ళిపోతుంది, లాభాలు అద్భుతంగా ఉంటాయి. కానీ ఆయన పడిపోయి, ఆయన ఓడిపోయి, ఆయన ప్రతిపక్ష నేతగా ఉంటే మాత్రం హెరిటేజ్ లాభాలు తగ్గిపోతూ ఉంటాయి, సెన్సెక్స్ తగ్గిపోతూ ఉంటది. ఇది వాస్తవం. ఇది ప్రజలు దురదృష్టం కొద్దీ ఈసారి మాత్రమే, మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్, నా అబ్జర్వేషన్ కూడా అదే. దురదృష్టవశాత్తు ఈసారి మాత్రమే ఆయన ముఖ్యమంత్రి అయ్యాక 2024 సెప్టెంబర్ నుంచి 2026 ఫిబ్రవరి వరకు హెరిటేజ్ షేర్లు ఇలా పతనం అవుతూ వచ్చి చాలా దిగువకు పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది సార్. ఈశ్వర్ గారు, అది ఎందుకంటే సార్ తిరుమల వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడండి ఆయన. తిరుమల వెంకటేశ్వర స్వామితో పెట్టుకొని భక్తులు పరమ పవిత్రంగా భావించేటటువంటి లడ్డు కల్తీ జరిగిందని ప్రచారం చేశారు, దుష్ప్రచారం. ఆ ప్రచారం వల్ల వెంకటేశ్వర స్వామి ఆయనకు ఒక ముట్టుగా వేసాడు. అదే దాని వల్లనే ఆ హెరిటేజ్ లాభాలు తగ్గిపోయాయి, హెరిటేజ్ షేర్లు తగ్గిపోయాయి. అది 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 వాస్తవం.
Right. వెంకటేశ్వర స్వామితో పెట్టుకోకూడదండి. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. కోట్ల మంది భక్తులు వచ్చి రోజు దర్శనం చేసుకొని ఆ ప్రసాదాన్ని స్వీకరించి కళ్ళకద్దుకొని తినుకుంటూ వెళ్లే భక్తుల్ని ఆయన అవమానించాడు. దాంట్లో గొడ్డు కొవ్వు, ఆవు కొవ్వు, గేదె కొవ్వు, లేకపోతే పంది కొవ్వు, చేప కొవ్వు, అది కాదు. అన్నిటికీ దారుణమైంది ఏంటంటే బాత్రూమ్ కడిగే కెమికల్స్ కలిగాయని చెప్పాడండి. అరే వెంకటేశ్వర స్వామి భక్తులంతా ఏమైపోతారు? వెంకటేశ్వర స్వామి భక్తులంతా ఏమైపోతారు? శపించారని నిన్ను ఆయన్ని శపించారు. ఆ శాపమే ఇప్పుడు హెరిటేజ్ కి రూపంలో ఆయనకి కనిపిస్తుంది. అది ఇప్పుడు రైతులకి ఇస్తానన్నటువంటి అన్నదాత సుఖీభావకు సంబంధించి మొదటి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టి రెండో ఏడాది 2 దఫాల్లో 5,000 ఇప్పుడు మూడో దఫా 4,000 రూపాయలు జమ చేసి ఏం చెప్పాలనుకుంటున్నారు? మొదటి ఏడాది పూర్తిగా మోసం చేశారు, రెండో ఏడాది ఎగ్గొట్టారు, అందులోనూ ఈరోజు మళ్ళీ పేపర్ యాడ్ వేసుకున్నారు సార్. సార్ ఇప్పుడు నేను ఇంగ్లీష్ పేపర్లో చూస్తాను సార్. ఇంగ్లీష్ పేపర్లో యాడ్ ఏంటంటే ప్రామిసెస్ మేడ్, ప్రామిసెస్ డెలివర్డ్ అని హెడ్డింగ్ తో పెట్టారండి. నేనంటే నేను బేసిక్ గా ఇంగ్లీష్ జర్నలిస్ట్ కాబట్టి ఇంగ్లీష్ పేపర్లో చూస్తూ ఉంటాను. ఇంటికి వచ్చాయి కూడా ఇంగ్లీష్ పేపర్లో ఉంటాయి. ప్రామిసెస్ మేడ్, ప్రామిసెస్ డెలివర్డ్. ఏం ప్రామిసెస్ మేడ్? నువ్వేం ప్రామిసెస్ మేడ్? అన్న పిఎం కిసాన్ తో సంబంధం లేకుండా ప్రతి రైతుకి 20,000 ఇస్తాడు. ఇప్పుడు పిఎం కిసాన్ కలుపుకొని ఇస్తున్నావు. ఇది ప్రామిసెస్ మేడా, ప్రామిసెస్ డెలివర్డా? అర్థం కావట్లేదు ప్రజలకి. నువ్వు తర్వాత నిరుద్యోగ అభివృద్ధి ఇస్తాను, సూపర్ 6, సూపర్ సక్సెస్ అని చెప్తున్నావు కదా, కానీ నిరుద్యోగ అభివృద్ధి ఇస్తాను 3,000 నెలకి. ఏ నిరుద్యోగికి ఇచ్చావు? ఉద్యోగాలంటే 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చానని ఆ మధ్య ఏదో నేషనల్ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. 23 లక్షల కోట్ల ఉద్యోగాలంటే ప్రపంచ జనాభాలో ప్రతి మనిషికి దాదాపుగా 6 లేక 7 ఉద్యోగాలు ఇచ్చినట్లే ఉంది. ప్రపంచ జనాభాయే 800 కోట్లు అంటే ఈయన 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చానని చెప్తే ఎట్లాగా? ప్రజలు ఎట్లా నమ్మాలి దాన్ని? సో అది. రెండోది, 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు 1,500 బ్యాంక్ అకౌంట్లో వేస్తా అన్నాడు. వేసాడా? లేదు. సో ప్రామిసెస్ మేడ్, ప్రామిసెస్ డెలివర్డ్ అనే దానిలో అర్థమే లేదు. అబద్ధం అది. ప్రామిసెస్ డెలివర్డ్ కాలేదు అసలు. ఏ ప్రామిస్ ఆయన చేసిన ప్రామిస్ ఏది కూడా డెలివరీ కాలేదు. అది ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. అది ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు, ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తారు. రైట్. మీతో మాట్లాడుతూనే నేను ఈ చంద్రన్న కానుక గురించి కొంత గూగుల్లో ఇలా కొడితే అలా వస్తుంది కదా, ఒక ప్రయత్నం అయితే చేసి చూశాను సార్. చంద్రన్న కానుకల్లో బూజు పట్టిన బెల్లం, పురుగు పట్టిన గోధుమ పిండి అని వచ్చింది. మరి ఇది హెరిటేజ్ దా కాదనేది నేను నిర్ధారించలేని, మీరు కూడా చెప్పలేదు కాబట్టి మనం దాని లోతుల్లోకి అయితే వెళ్ళొద్దులేండి, దాని లోతుల్లోకి అయితే వెళ్ళొద్దు. ఎస్, ఇదైతే మాత్రం ఉంది. చంద్రన్న కానుకలో బూజు పట్టిన బెల్లం, పురుగు పట్టిన గోధుమ పిండి చూసి ప్రజలు అవాక్కయ్యారు, తిరిగి ఇచ్చేసారు అనేది. చాలా వరకు హెరిటేజ్ నుంచే వెళ్ళాయండి అవన్నీ. అందులో మాత్రం అబద్ధం లేదు. రైట్. అవి ప్రభుత్వ రికార్డులు చూసినా కూడా తెలుస్తుంది అన్ని హెరిటేజ్ నుంచే వచ్చాయని. రైట్. వెంకటరెడ్డి గారు.